వాస్కులర్ సర్జరీని చూడాలని ఎప్పుడూ జీవితంలో అనుకోకూడదు. ఎందుకంటే జీవితం సంకనాకిపోయినప్పుడే ఫస్ట్ వాస్కులర్ సర్జరీ అవసరం పడుతుంది. జీవితం సంకనాకిపోయింది. ఐఎమ్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్. మేము ఫిజిషియన్స్లా కాదు, కాకపోతే ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఖచ్చితంగా మమ్మల్ని వచ్చి కలవాలి. అది ఎప్పుడు అంటే కాళ్ళలో చేతుల్లో వాళ్ళకి ఎప్పుడైతే మానకుండా పుండ్లు ఉంటాయో, పుండ్లు ఉండి వాళ్ళకి ఇబ్బంది పెడతాయో, అది పుండ్లు దేని వల్లన్నా కావచ్చు. అంటే కొందరికి ఎలా వస్తాయి, కాళ్ళలో వ్యారికోజ్ వెయిన్స్ వల్ల గాయాలు వస్తాయి, దాన్ని వీనస్ అల్సర్స్ అంటాం. కొందరికి ఎలా వస్తుంది, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉండడం వల్ల కాళ్ళలో గ్యాంగ్రీన్లు, ఇష్కిమిక్ అల్సర్స్ అంటాం, అవి వస్తాయి. ఇంకొందరికి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వస్తాయి. అది రక్త సరఫరా తక్కువ కావడం వల్ల రావచ్చు, డయాబెటీస్ వల్ల కాళ్ళలో వచ్చే చేంజెస్ వల్ల కూడా గాయాలు రావచ్చు. దాన్ని ఏమంటాం, ప్రెషర్ అల్సర్స్ అంటాం. నాలుగోది, కొందరికి ఎలా ఉంటుంది అంటే మనకు కాళ్ళలో గాయాలకు మెయిన్గా ఈ వాస్కులైటిస్ అని ఒక రకమైన వ్యాధుల వల్ల కూడా కాళ్ళలో గాయాలు రావచ్చు. ఈ గాయాలు ఏ కారణం వల్ల వచ్చినా కానీ, కాళ్ళలో ఎలాంటి చర్యలు జరుగుతున్నా కానీ ఫస్ట్ వాస్కులర్ సర్జన్ని కలవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు ఈ పేషెంట్స్ ఫిజిషియన్స్ని కలవడము, డర్మటాలజిస్టులను కలవడము, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆర్ఎంపీలను, క్వాక్స్ని ఎక్కువ కలవడం ద్వారా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసరికి కాళ్ళను, వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశాలు కూడా చాలాసార్లు కోల్పోతుంది. సో ఈ పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా వాస్కులర్ సర్జన్ని కలవాలి మీరు.